కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటే ఏ కూరగాయలు కొన్న రూ. 100 పైనే కేజీ ధర పలుకుతుంది. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తెలంగాణలో పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు నెలకొనే కూరగాయలు పంటలన్నీ కూడా చెడిపోయిన పరిస్థితి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కూరగాయలు రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. దీనికి అంతటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి కూరగాయల దిగుమతి అవుతున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, మనం నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ హోల్సేల్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి కూరగాయలు ఇక్కడ నుండే దొరుకుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా అంకాపూర్ మార్కెట్ నుండే కూరగాయలు తీసుకెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ నుండే కూరగాయలు కొనుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి కూరగాయలైనా సరే రూ. 100 పైనే, 500 రూపాయలు మార్కెట్కు తీసుకువెళ్ళలేని కూరగాయలకు సంబంధించి జేబులు ఇండ్లకు కూలి రాని పరిస్థితి. ఇక్కడ ప్రతినిత్యము కూరగాయలు కొనుకే వ్యక్తులు ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? అంకాపూర్. ఇట్లా ఏం ధరలు ఉన్నాయి? టమాటా 50 రూపాయలు ఉన్నది, కొత్తిమీర ఉన్నది, బాగా పిరం ఉన్నది, పచ్చిమిర్చి 60-70 రూపాయలు ఉన్నది. బాగా పిరంగా నడుస్తున్నాయి అన్ని. 500 కొనుకొస్తే ఇంట్లోకి వస్తాయి కూరగాయలు? ఇవి వచ్చే పరిస్థితి లేదు, బస్తీడ్ వచ్చే పరిస్థితి లేదు, ఘోరంగా ఉన్నది. టమాటా బాగా రేటు పెరిగిపోయింది, 60 రూపాయలు, 60 రూపీస్ అయింది టమాటా పర్ కేజీ. ఇంకా మిగతా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? మీడియంగా ఉన్నాయి, 40-50. చిక్కుడుకాయ ధర రూ. 100. చిక్కుడుకాయ 100 ఉన్నది, కొత్తిమీర బాగా పిరం ఉంది, చిక్కుడుకాయ రేటు బాగుంది. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం కూడా ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఏదైతే పంటలు లేకపోవడం, దీనికి అంతకు సంబంధించిగా రైతులు ధరలు అయితే అధికంగా ఉన్నాయి. మార్కెట్లో హోల్సేల్ వ్యాపారుల దగ్గర రైతులు అమ్ముతున్న పరిస్థితి. గోరు చిక్కుడు కిలో హోల్సేల్ మార్కెట్లో 70 రూపాయలు ఉంటే రిటైల్ మార్కెట్లో 120 రూపాయలకు కేజీ అమ్ముతున్న పరిస్థితి. బెండకాయ కూడా 70 ఉంటే హోల్సేల్ మార్కెట్లో, రిటైల్ మార్కెట్లో 120 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితులు నెలకొన్నాయి. బీరకాయ కూడా 70 రూపాయలు. అదేవిధంగా కొత్తిమీర ఏ కూరగాయ తీసినా, ఏ పంట సంబంధించిన ఇంట్లో ఎలాంటి కూరగాయలైనా సరే 50 నుండి 120 రూపాయలు ధరలు పలుకుతున్న పరిస్థితి. కేవలం టమాటానే 60 రూపాయలు రిటైల్ మార్కెట్లో లభిస్తుంది. దీనికి అంతకు సంబంధించి భారీ వర్షాలు కురిసినాయి. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు. తెలంగాణలో ఉన్న కూరగాయలు కూడా లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి కాయగూరలు అన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు నెలకొని, దీనికి అంతకు సంబంధించి ఓవైపు రైతాంగం పంట నీట మునిగి అష్ట కష్టాలు పడితే, ఉన్న రైతులకు కాస్త కూస్తా ఊరటనిచ్చినప్పటికీ కూడా మధ్య దళారులే దీనికి లాభ పొందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే రైతు దగ్గర ఒక క్యారెట్ వంకాయ తీసుకుంటే 1000 రూపాయలకు ఒక 14 కిలోల బాక్స్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి అది వ్యాపారి దాన్ని అమ్ముకునేసరికి 2000 రూపాయలు అవుతుంది. ఎందుకంటే వ్యాపారి దగ్గర 2-3 రోజులు పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి దీనికి అంతకు సంబంధించి ఒక 1000 రూపాయలు అదనంగా లాభ పొందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కూరగాయలు తీసుకున్నా 100 రూపాయల పైనే కొనాల్సిన అవసరం వస్తుందని చెప్పి వినియోగదారులు చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే అన్ని రకాల కూరగాయలు అందరూ సుమారు 500 ఎకరాల్లో సాగవుతున్నప్పటికీ ఇప్పటికే కూరగాయలకు సంబంధించి ప్రతినిత్యము ప్రభుత్వము కూరగాయలకు సంబంధించిన పంటలు విస్తీర్ణం పెంచాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వర్షాలు బాగా అధికంగా కురవడం, దీనికి అందరికి సంబంధించి అధిక వర్షాల నేపథ్యంలో భారీగా పంటలన్నీ నీట మునిగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానివల్ల రైతులకు నష్టమే వాటిల్లింది. మరోవైపు వ్యాపారస్తులు ఈ కూరగాయల ద్వారా అధిక లాభాలు అయితే పొందుతున్నారు. వినియోగదారులు పూర్తిగా మేమైతే ఏ వస్తువు కొన్నా 500 తీసుకెళ్తే ఇంట్లకు సరిపడా కూరగాయలు రావట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలన్నీ నీట మునిగాయి. కూరగాయలకు సంబంధించిన వాతావరణం కూడా ఇక్కడ పంటలు భారీగా నీట మునిగిన నేపథ్యంలో కూరగాయలు సరిగా పండకపోవడంతో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుండి వివిధ కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారులు అమ్ముతున్న పరిస్థితి. దానివల్ల ఏ నిత్యావసర సరుకులు కొన్నా చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితులు నెలకొనే. మిర్చి అయితే 100 రూపాయలకు కేజీ ఉన్నదని చెప్పి వాపోతున్నారు. అదే కొత్తిమీర కూడా 100 రూపాయలకు కేజీ చొప్పున అమ్ముతున్నారు అని చెప్పి వినియోగదారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ
నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయని చెప్పొచ్చు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంటలన్నీ కూడా నీట మునిగి చెడిపోయిన పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యాపారస్తులు ఈ అధిక ధరలకు అమ్మడం వల్ల పూర్తిగా వినియోగదారులకు చేతికి 500 రూపాయలు వస్తే అవి ఇంట్లోకి సరిపడా నిత్యావసర వస్తువులు రావడం లేదని చెప్పి వాపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.